జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని, సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాశీలితం ఆత్మపూర్వకమైన అమ్మ మీ దివ్యమైన శరణకంలో చైతన్య రూపంలో మా అందరి హృదయాల్లో పూజించుకునే మహాభాగ్యం దయచేసి మాకు ప్రసాదించు. హృదయం దగ్గర రెండో అరిచేతులు ఉంచుకుంటారు. శక్తివంతమైన 3 మహామంత్రాలు తీసుకున్నాము అమ్మవారిని. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ శాస్త్రార స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. రెండో అరిచేతులు దయామూర్తి అయిన భూమాత మీద ఆవిడ అనుగ్రహాన్ని ఈ మంత్రాల ద్వారా. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ప్రాతర్నమామి హృది సంస్కృతాత్మక సత్యసుఖం పరమాంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నూత ప్రాతర్నమామి. కుండల్ని ఉద్దానపరుచుకుని అమ్మవారి ముందు బంధన తీసుకుంటూ, అమ్మ మీ ప్రేమనే దివ్యమైన చైతన్యంతో మా 4 వైపులా కింద పై సర్వకాల సర్వావస్థలు పరిపూర్ణమైన మీ రక్షణలో ఉంచాల్సిందిగా సవినమైన విన్నపం. బంధన తీసుకుంటూ కుండల్ని ఉద్దానపరుచుకుని దానిలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా మన చేతుల్లో ఉన్న 10,000 పనుల్లోకి అనుభవంలోకి తీసుకున్నాం. ప్రేమనే చైతన్యం. అమ్మ మీ ప్రేమనే చైతన్యం మా భౌతిక దేహానికి అంతటికీ కూడా గంగా ప్రవాహంగా మీ ముందు మాకు ప్రయోగించలేదు. ఆ అనుభవాన్ని కొద్ది సమయం పొందిన తర్వాత మళ్ళీ భూమాత మీద రెండో అరిచేతుల నుంచి మన మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువు కింద బిందువు అయిన నాదర్లోకి శివ సాన్నిధ్యంలోకి కలిసి శివుని అనుగ్రహాన్ని పొందుతాం. ఓ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. అమ్మ శక్తివంతమైన మూలాధారాన్ని ప్రసాదించమని విన్నవించి రెండో అరిచేతులు భూమాత మీద ఉంచి ఇక్కడ ఉన్న గణేష్ని అనుగ్రహాన్ని పొందుతూ ఈ బీజమంత్రాన్ని ఆత్మపురుషుగా తీసుకుంది. ఓం లం 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 లం. మధ్యలో ఉన్న లంబోదరుడు గణేశుడిని మేల్కొల్పి మిగతా దేవతలందరినీ కూడా మన భౌతిక శరీరంలో స్వాగతం పలుకుతారు ఈ బీజమంత్రాలు. ఓం వం శం షం సం. ఓం వం శం షం సం. ఓం వం శం షం సం.
ఇచ్ఛాశక్తిని అమ్మవారి వైపు, క్రియాశక్తి అయిన కుడి అర్చేతిని మూలాధారం వెనక వైపు ఉంచి ఇక్కడున్న అన్ని డైరెక్షన్స్ ని కూడా మనం అనుభవంలోకి తీసుకుంటూ చైతన్య రూపంతో మనం ప్రేమ అనే చైతన్య మూలాధార చక్రానికి అంతటికీ కూడా వ్యాపింపచేస్తుంది. మన ఉన్నతి కోసమే ఈ కొద్ది సమయం ధ్యానంలో మనందరం కూడా పరమ చైతన్యంతో ముందుగా విలీనం అవుదాం. తర్వాత మనలో విశ్వంలో ఉన్న అశాంతిని అంతటినీ కూడా తొలగించి మా శాంతిని ప్రసాదించి సత్యయుగాన్ని ప్రారంభించుకుని అమ్మవారి ముందు చైతన్యం పరిచి మన గృహాన్ని కూడా ఈ సందర్భంగా ఈ పని ద్వారా శుభ్రపరుస్తున్నాం. గాలిలోనే స్వస్తికి రాజేశం 4 బిందులు మధ్య భాగంలో ఉంచి సవ్య దిశలో కుడియారి చేతిని తిప్పుతూ ఈ మంత్రాలు తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనందరి ఆత్మల కలయికతో మనం మనలో ఉన్న జన్మల కుండలకి నమస్కరించినట్టు వెన్నెముక చివరి భాగంలో ఉన్న మన సొంత శక్తిని మనం ద్రవ్య దిశలో కుడియారి చేతిని తిప్పుతూ మూలాధార నుంచి సహస్రారంతో విశ్వమహాకుండలతో కలుగుతున్నాం. ఈ సంగమం అత్యంత మధురమైనది. మనం 3.5 చుట్లు కలిగిన ఈ కుండలిని శక్తి 7గా ఇక్కడ పీఠాలన్నింటినీ జాగృతి పరిచే శక్తి మనలో ఉన్న శక్తికి కుండలిని ఉన్నది. ఆ అనుభవాన్ని మనల్ని మనం అభిషేకించింది మహాభాగ్యాన్ని అమ్మవారి ముందు పొందుతూ 3 ఓంకారాల ద్వారా ఈ అనుభవాన్ని పొందాం. ఆత్మ అనే పుష్పాన్ని బ్రహ్మరంధ్రం దగ్గర సమర్పిద్దాం. ఓం 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 ఓం. అమ్మ గతానికి సంబంధించిన అన్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న దోషాలని బాధల్ని మీ అగ్నిస్వరూపంలోకి విలీనం చేసుకోమని విన్నవించుకుంటూ ఈ అనుభవాన్ని మనం మూలాధ్యాత్మిక శాస్త్రాల దాకా ఓంకారం తీసుకుని శాస్త్రారం పైన స్వాహా సదాల అనుగ్రహంతో కుడియారి చేతికి తీసుకు భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని మనం మన భౌతిక శరీరాన్ని నుంచి తొలగించుకోం. ఓం ఇలా లాగి స్వాహా సదా. ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారికి బుపురాకు స్వాగతం పలుకుతూ ఈ ధ్యానంలో మన చుట్టూ 11 శక్తుల్ని చైతన్య రూపంలో 4 వైపులా రక్షణ కల్పించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందుతాం. ఇచ్ఛాశక్తిని జాగ్రత్త కోసం. ఓం మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని ఔషధ రూపంలో వచ్చి క్రియాశక్తిని జాగృతి పరిచి మన చుట్టూ 4 వైపులా వ్యతిరేక దిశలో ఈ అనుభవాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ అనుభవాన్ని పొందుదాం. మన 4 వైపులా వ్యతిరేక దిశ. ఓం ఏడా పింగ్లా నాడుని సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించిన మాకు అనుమతిని అనుగ్రహాన్ని ప్రసాదించమని విన్నవించు. ఆ అనుభవాన్ని మనం మహాలక్ష్మి త్రిగుణాత్మిక శక్తిని మనం తీసుకుంటూ అమృతాన్ని ప్రసాదించి 4 దిక్కులు 4 మూలలు అణువుకి కణకణానికి అమృతాన్ని ప్రసాదించి బుపురాని మూలాధార చక్రాన్ని శక్తివంతం చేసి పూర్ణ స్థితిని మనకు ప్రసాదించమని నిర్ణయించుకుంటూ ఆ అనుభవాన్ని పొంది ఓం భూమాత మీద చేతులు ఉంచుకుని
శక్తివంతమైన గుపురాన్ని, మూలాధార చక్రాన్ని మనోనేత్రంతో గమనిస్తూ కొద్ది సమయం ధ్యానంలో ఉంది. ఇప్పుడు ఈరోజు మనం నాభిలో ధ్యానం చేయాల్సి ఉంది. భగవాన్ విష్ణువు మనకి సహాయ సహకారాలు అందిస్తుంది. మన కుడి అరిచేతులు నాభి దగ్గర ఉంచుకుని ఆయన అనుగ్రహాన్ని పొందటం కోసం ఈ మంత్రాన్ని తీసుకున్నాడు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీ నారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ఈ భాగం మనకి విశ్వానికి మధ్య భాగం, మనకి మధ్య భాగం. ఇక్కడ ధ్యానం చేస్తున్నామంటే విశ్వంలో మధ్య భాగంలో ఉండి ధ్యానం చేస్తున్నట్లు, వైకుంఠంలో ఉండి ధ్యానం చేస్తున్నాం. ఇక్కడే మనకి సూర్యుడు, చంద్రుడు, అలాగే గృహలక్ష్మి, రాజ్యలక్ష్మి, స్వాహ, సదా, మనకి కుండలిని యొక్క దివ్యమైన శక్తి కూడా నాభిలోంచి తెలియటం మొదలవుతుంది. మనకి పరిపూర్ణమైన ధ్యానాన్ని ఇక్కడే తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మదేవుని స్వాదిష్టాన శక్తం సహాయం. విష్ణు భగవానుడు నాభిలోంచి ఉద్భవించి మనకి భవసాగరాన్ని మనకి చుట్టూ తిరిగి వేలాడుతూ కింద స్వాదిష్టాన చక్రంలో ఉంటారు. మనం కొల్హాపూర్లో మనకి మహాలక్ష్మి పూజ జరిగింది. ఇక్కడే దేవాలయం కూడా మహాలక్ష్మి దేవాలయం. 1/1 అంటే జనవరి 1వ రోజున 1983లో ఈ పూజ జరిగింది భారతదేశం. మనం ఈ భవసాగరం గురించి తెలుసుకుంటూ లక్ష్మి అనేది ఎలా ఉంటుందో కొంచెం పరిశీలించుకుంటూ ఈ అనుభవాన్ని పొందాం. ఈ పూజలోని దివ్యమైన అమృత వాసుదాలు. ఈరోజు మళ్ళీ కొత్త సంవత్సరం రోజు. ప్రతి కొత్త సంవత్సరం వస్తుంది, ఎందుకంటే మనం కొత్తదాన్ని తీసుకోవాలి. సూర్యుడు 364 రోజులు కదులుతూనే ఉండి మళ్ళీ కొత్త సంవత్సరం రావాలని అమిర్చారు. వాస్తవానికి మొత్తం సౌర వ్యవస్థ ఒక మార్గంలో కదులుతూ ఉంది. ఈ సౌర వ్యవస్థ యొక్క అధిక ఉన్నత స్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన విశ్వం యొక్క పరిపూర్ణత వివిధ దశల్లో జరుగుతుంది. కానీ ఈరోజు మనం మహాలక్ష్మి సూత్రాన్ని తీసుకోవాలి. మహాలక్ష్మి ఇప్పుడు మనకి కొల్హాపూర్లోని దేవాలయం. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దేవత భూమాత నుండి ఈ ప్రత్యేక ప్రదేశంలో ఉద్భవించిందని మనం అందరం తెలుసుకోవాలి. ప్రత్యేకంగా సృష్టించబడిన ఈ ప్రదేశం యొక్క ఉత్తమ ప్రయోజనం మనం పొందాలి. మనం మహాలక్ష్మి సిద్ధాంతాన్ని మనం చూసుకోవాలి. ఈ ఆరోహణ నాభి వస్తే మనకి ప్రారంభం అవుతుంది. మరియు దీని చుట్టి గురుసూత్రం అంటే ఇక్కడ ధర్మాలు జాగృతి అయినప్పుడే ప్రేమ అనే శక్తి మనకి ఇక్కడే లభిస్తుంది. తర్వాత సత్యం అన్ని సహస్రాలలో తెలుసుకోవాలి. వీటిలన్నిటికీ ఒకదానికి ఒకటి అనుసంధానించబడే ఉంటాయి ఈ చక్రాలన్నీ. ఈ గురుసూత్రం భవసాగరాన్ని చైతన్యంతో నింపుకోవాలి. మనం ఆదిగురు దత్తాత్రేయ నామాన్ని తీసుకుని 10 సార్లు మన భవసాగరాన్ని శుభ్రపరుచుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. అమ్మ, ఈ పని ద్వారా మాకు ఇక్కడున్న ధర్మాలను జాగృతి తోటి 10 మంది గురువుల అనుగ్రహాన్ని, వారి గుణాలని దయచేసి మాకు ప్రసాదించండి. ఈ 10 ధర్మాల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గురుత్వంలో 10 అంశాలు ఉన్నాయి. వాటిలో 5 బరువుతో వ్యాపరిస్తారు. గురువు అనేది ఒక వ్యక్తి యొక్క బరువు. మీరు చూడండి, బరువు మనలో ఎంత గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉన్నదో చూసుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు ఎంత సమతుల్యతతో కలిగి ఉండి మాట్లాడుతున్నామో మనం తెలుసుకోవాల్సింది. రెండవది ఆ ఆయస్త తత్వం యొక్క నాణ్యత. మొదటిది బరువు, ఇది విశుద్ధికి కూడా ఉంటుంది.
ఇది కూడా నాభి నుండి వచ్చింది. ఎందుకంటే విశుద్ధ చక్రం నాభి చక్రం యొక్క ఆరోహణ అని మనం తెలుసుకోవాలి. రెండిట్లకి సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రతిదీ విశ్వం ద్వారా తెలుసుకోవటం చాలా ముఖ్యం. మనకి ముక్కు ద్వారా, కళ్ళు ద్వారా ప్రతిదీ కూడా వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాభిలో ఏది ఉందో అది అక్కడే చూపబడింది. మనం దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ధ్యానంలో మనోనేత్రం, ఇక్కడ నాభిలో దృష్టి అనేది దాన్ని దివ్య దృష్టిగా మార్చుకోవాలి. మనందరం కూడా మనం కళ్ళు మూసుకున్నాం, నిజానికి మనం బయట ఉన్న అన్ని దృశ్యాల్ని చూస్తూ అవే మనకి మన చిత్తం ద్వారా మలినాన్ని తీసుకొస్తూ మనం వ్యతిరేక భావాల్ని, వ్యతిరేక శక్తుల్ని ఉద్రేకపడటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కళ్ళు మూసుకుని నాభిని గమనిస్తూ ఏ చక్రాన్ని గమనించినా ఆ చక్రం యొక్క స్థితి మనకు తెలియాలి. అవి మనం ఈ రెండు అరచేతుల్ని ఉపయోగించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అహంకార ప్రత్యాహారాలతో, బుద్ధితో మనకి పని అవ్వదని మనం గమనించాలి. ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ నాభిని పట్టుకుని నాభిలో ఏం జరుగుతుందో గమనిద్దాం. మన మధ్యవేది నాభి బటన్ లోపల ఉంచుతాం. ఇక్కడ జరిగేది సాక్షాత్ అమ్మ మాలో ఉన్న వైకుంఠం ఇదేనా అని ఒక ప్రశ్న వేయండి. సమాధానంగా అక్కడ కుండల్ని ఏం చెప్తాందో కుండల్ని స్పర్శ ద్వారా చెప్తూ ఉంటుంది. అలాగే మన 10,000 కొనల మీద వేడిగా చల్లగా ఈ జ్ఞానాన్ని అంతటినీ కూడా మనకి ప్రసాదిస్తూ ఉంటారు అమ్మవారు. ఈ ప్రేమ అనే చైతన్యాన్ని మనం అర్థం చేసుకుంటూ ఈ ధ్యానాన్ని చేయాల్సి ఉంది. ఇప్పుడు నెమ్మదిగా ఒక శక్తి మనకి లోపలికి లాక్కోవడం జరుగుతుంది. ఈ నాభి చక్రం అనేది ఎంత ముఖ్యమైనదో మనం ఇక్కడే ఇలాగే ధ్యానం చేస్తూ మన తల్లి ఓం గర్భంలో ఉన్న స్థితి కూడా తెలుస్తుంది. మనకి ఇక్కడ ఒక పేగు బంధం అని అంటూ ఉంటాం, కార్డు. దాని ద్వారానే మనకి పోషణ అంతా మనకి తల్లి నుంచి వచ్చింది. అందుకే ఈ వైకుంఠం అనే ఈ ప్రదేశం చాలా 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 ముఖ్యమైనదని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటున్నామో ఈ చలనాన్ని గమనిస్తూ నెమ్మదిగా ఇక్కడున్న దృష్టిని దివ్య దృష్టిగా చేసుకోవాలి. ఇక్కడున్న దృష్టి ఎప్పుడైతే దివ్య దృష్టిగా మారిందో మనం ఈ 14 లోకాల్లో ఎక్కడికైనా వెళ్ళి ఆ యొక్క స్థితిని కళ్ళు మూసుకుని చేసుకోగలుగుతాం. పూర్వం మన పూర్వీకులు, ఈ మునులు, ఋషులు అందరూ కూడా ఈ దివ్య దృష్టిని ఉపయోగించి వారు ఉన్న ప్రదేశాన్ని నుంచి కదలకుండగానే అన్నీ తెలుసుకోవటం జరిగింది. అంత ఇంపార్టెన్స్ ఈ నాభి. మరొకసారి భగవాన్ విష్ణు అనుగ్రహాన్ని పొందుతూ నాభినంతా కూడా శక్తివంతము, చైతన్యవంతము చేసి ఇక్కడున్న గుణాలన్నింటినీ ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ నామాన్ని వేసింది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీ విష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి మనం నాభి లోపల పట్టుకునే ఉన్నాం. ఇక్కడ 10 మంది లక్ష్ములు ఉన్నారు, 10 దళాలు ఉన్నాయి. అన్నీ కూడా జాగృతి పరిచి మనం ఇక్కడి నుంచే మనం స్వాధిష్టానానికి వెళ్లాల్సి ఉంది. స్వాధిష్టానాన్ని నుంచి భవసాగరాన్ని దాటుకుని హృదయంలో ప్రవేశించాల్సి ఉంది. ఇది అంతా కూడా మనం ధ్యానంలోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మనం స్వాధిష్టాన చక్రం చుట్టూ ఉన్న 8 దళాల్ని జాగృతి పరుచుకోవాల్సి ఉంటుంది. స్త్రీ యంత్రంలో ఈ తృతీయ వర్ణ దేవతలు, ఈ 3వ వర్ణ దేవతలు మనకి వ్యతిరేక దిశలో స్వాధిష్టాన చక్రం చుట్టూ 8 దళాల క్రమలో ఉంది. దాన్ని మనం వెనక వైపు నుంచి వ్యతిరేక దిశలో జాగృతి పరుచుకుంటూ మనం కుడి వైపు నుంచి ఎడమ వైపుకు వెళదాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అనంగ కుస్మాన మౌనం. దైవం యొక్క ప్రేమ సువాసన కలదు.
వాక్కు వ్యక్తీకరణ జాగృతి వశమని విన్నవించు. రెండవ దళం ఓం తమేవ సాక్షాత్ శ్రీ అనంగ మేఘల నమో నమః. దైవం యొక్క ప్రేమ దృఢమైనది, మన దిగుల్ని అంతటినీ పోగొట్టేస్తాం. మూడవది ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ అనంగ మదనే నమో నమః. దైవం యొక్క ప్రేమ అనే మొక్కు చలనం మనకిక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇక నాలుగవది మనం ముందు భాగాన్ని పట్టుకుని నాభికి దిగువగా 2 అంగుళాలు దిగువగా ఈ ప్రదేశం అక్కడ పట్టుకుని ఈ దళాన్ని జాగృతి పరుచుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అనంగ మదనాథులే నమో నమః. ప్రేమ అనారోగ్యాలన్నిటినీ తొలగించి శరీరాన్ని ప్రేరేపించి విసర్జన ప్రక్రియను అంతటినీ కూడా సక్రమంగా చేయటం ఈ దళం యొక్క పని. ఆ పని సక్రమంగా చేయమని వినవచ్చు. ఇక ఐదవ దళం ఓం తమేవ సాక్షాత్ శ్రీ అనంగ రేఖ నమో నమః. దైవం ప్రేమ మెచ్చుకోవటం ఆనందం. ఇక ఆరోది ఓం తమేవ సాక్షాత్ శ్రీ అనంగ వేగిని నమో నమః. దైవ ప్రేమ వేగంగా ఉండటం, ప్రతిస్పందించటం. ఏడవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ అనంగ సే నమో నమః. దైవం ప్రేమ ఆయన దండన ద్వారా మనకి శ్రద్ధని ప్రసాదించు. ఇక ఎనిమిదవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ అనంగ మాలిని నమో నమః. ఇక్కడ దైవం యొక్క ప్రేమ ఆయన యొక్క మార్గదర్శకత్వంలో నిర్లిప్తతని మనం అలవాటు చేసుకోవాలి. ఆవరణ దేవతని జాగృతి కోసం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సంక్షోభణ చక్ర స్వామిని నమో నమః. చక్రాలన్నిటినీ పరిపాలించే శక్తి ఈ మంత్రానికి ఉంది. అందరిలోని ఆందోళన తొలగించే శక్తి కూడా ఈ మంత్రానికి ఆవరణ దేవత. ఇక ఓం తమేవ సాక్షాత్ శ్రీ గుప్తతర యోగిని నమో నమః. అత్యంత రహస్యాలు శక్తి ఈ నాభిలోనే ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మనకి తెలియజేయమని విన్నవించుకున్నాం. మనం ఈ చక్రం యొక్క నామం సర్వ సంక్షోభనం. విష్ణు భగవానుడు జనార్దుడు గుర్తుకు తెస్తుంది. ఇక్కడ పట్టుకుంటే మనకి జనార్దుని పట్టుకునే అనుభవం కలగాలి. అనంగ దేవతామంత శ్రీ కామదేవత, కోరికలు తీర్చే తల్లి దేవత. మదన నామాలను తెలియజేస్తుంది. భౌతిక విషయాల మీద మనం మనసు చేసే మోసాలన్నింటినీ దాటుకుని ఆత్మ వైపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచే మనకి కుండలిని అనే చలనం తెలుస్తూ ఉంటుంది. మనం వీటి ద్వారా శరీరాన్ని ప్రేరేపించడం జరుగుతుంది. పైనామాల ద్వారా అవి పూర్తిగా మన నుంచి తొలగించబడి ఈ చక్రంలో మొదటి 3 స్థాయిలు దృష్టిని పూర్తి చేస్తాయి. వీరి భౌతిక శరీరాన్ని ఆకర్షించే శ్రమల నుంచి బయటపడేస్తాయి. మన ధ్యానం జై శ్రీమాత. మనం ఇక పూర్తి ఇప్పుడు దాకా ఉన్న వీటిని అంతటినీ కూడా జాగృతి పరుస్తున్నాం. భూమాతని పట్టుకుని మనం మనం పరంపూజ్య శ్రీ మాతాజీ యొక్క ఈ దివ్యమైన శ్లోకంతో మనం పూజని ప్రారంభిద్దాం. భూమాతను పట్టుకుని శ్రీ యంత్ర పూజ అంటే మనం విశ్వాన్ని అంతటిని పూజించుతాం. విశ్వంలోనే శ్రీ ఆదిశక్తిని, సదాశివుని మనలోనే దర్శించుకోవడం. వందే జననీం అంబికాం భగవతి దాని రససేవితాం శ్రీ చక్రాంకిత రత్నపీఠ నిలయం శ్రీ రాజరాజేశ్వరం శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. శ్రీ యంత్రం విశ్వం యొక్క పరిపూర్ణమైన స్వరూపం. అంటే ఇందాక మనం తెలుసుకున్నట్లుగా శ్రీ యంత్రాన్ని మనలో జాగృతి పరుచుకుంటూ మనం ఆత్మపూర్వకంగా పూజ చేస్తే ఆ ఫలితాలన్నీ మనకు వస్తూ ఉంటాయి. శ్రీ లలితా త్రిపుర సుందరి నమస్కారం. ఇక భూమాతని పట్టుకుని మనం ఈ భూపుర ఆవరణ దేవతను జాగృతి పరుచుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్రైలోక్య మోహన చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపుర
నమో నమ. లం అనే బీజమంత్రం భూమాతను పట్టుకుని 4 సార్లు ఆత్మపూర్తిగా తీసుకుని ఓం లం 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 లం. ఓం లం పృథ్వీ తత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టార్థకు గంధం పరికల్పయామి నామ. గంధాన్ని చేయండి. విశ్వంలో ఉన్న సుగంధ ద్రవ్యాలన్నింటినీ భూమాత నుంచి వస్తాయి కాబట్టి ఆవిడకి ఆ యొక్క సెంటుని సమర్పించుకున్నాం. ఓం లం భూమి తత్వంతో ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి మనోహరమైన పట్టార్థు గంధం సెంటు ఇస్తున్నాం. ఇక నాభిని పట్టుకుని ఆవరణ దేవతని 16 దళాల కమలాన్ని జాగృతి పరుచుకుందాం. మన చుట్టూ నాభి చెండు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాశా పరిపూరక చక్రస్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపురేశ్వరి నమో నమః. మనం 5 సార్లు ఎడమ వైపు 5 సార్లు కుడి వైపు రమ్మనే బీజమంత్రాన్ని తీసుకుని ఇక్కడ ఉన్న 10 దళాల కమలాన్ని జాగృతి పరుచుకుందాం. ఓం రం 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 రం. ఓం రం 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 రం. ఓం రం అమృతత్మైకమైన శ్రీ లలిత త్రిపుర సుందరి పరాభట్టారికకు ఆత్మనే అమృతం నైవేద్యం పరికల్పయామి నమః. ఓం రం అమృతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మహోన్నతమైన భట్టారికకు అమృతం నైవేద్యాన్ని సమర్పిస్తూ వినయ విధేయులతో భక్తి శ్రద్ధలతో మనం ఇప్పుడు స్వాదిష్టాన చక్రాన్ని పట్టుకుని మనం ఆవరణ దేవతని జాగృతి వస్తున్నాం. 8 దళాల పత్రం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సంక్షోభన చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపుర సుందరి నమో నమః. 3 సార్లు ఎడమవైపు 3 సార్లు కుడివైపు వమ్మనే బీజమంత్రాన్ని ఓం వం వం వం. ఓం వం వం వం. ఓం వం అగ్ని తత్వైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరి పరాభట్టారికు ఆత్మనే దీపం పరికల్పయామి నమః. ఇక్కడ అగ్నితత్వంతో ఉన్న స్వాదిష్టాన చక్రానికి ఆత్మనే దీపాన్ని సమర్పించుకుంటుంది. ఓం వం అగ్ని తత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మనోహరమైన భట్టారికు ఆత్మనే దీపం పరికల్పయామి నమః. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. మనం శ్రీ యంత్రాన్ని మనలోనే జాగృతి పరుచుకుంటూ మనం ఇక్కడ స్వాదిష్టాన చక్రంలో ఉన్న 8 దళాలని కూడా జాగృతి పరుచుకుని విశేషమైన ఫలితాన్ని పొందుతూ మనలో ఒక్కొక్క చక్రాలు ఆ దేవతలు ఎలా మేల్కొంటున్నారో ఈ చేతులు చైతన్య రూపంలో వేడిగా చల్లగా తెలియజేస్తూ ఉంటాయి. మరింత లోతైన ధ్యానాన్ని మనం చేయాలంటే ఆ చక్రాలను పట్టుకుని అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అంతర్ముఖంగా గమనిస్తూ విశ్వం అంతా వ్యాపిస్తూ ఉండాలి. ఇదే మన అందరి ఏకైక లక్ష్యంగా ఉండాలి. జై శ్రీ మాతాజీ నైస్టే గాడ్ బ్లెస్ యు. సహాయ సహకారాలు అందిస్తున్న సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యచంద్రులకి మనం శ్రీ ఆదిశక్తి సదాశివులకు 1,000,000,000,000 కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అమృత ప్రియమైన అమ్మవారి మధురమైన వాక్కుని నాభి గురించి చెప్తారు. జై శ్రీ మాతాజీ నైస్టే గాడ్ బ్లెస్ యు. అమ్మ చేసేది చేయించేది మీరే అయి ఉన్నారు. మీ అమృత వాక్కు ద్వారా మరింతమైన ఉన్నతమైన ధ్యాన స్థితిని ప్రసాదించిన ఆత్మపూర్వకమైన వెండర్. जय श्री माता जी नमस्ते गॉड। चक्र पे आते हैं, नाभि चक्र से ही कमल जैसे ब्रह्मा निकल करके ये सृष्टि करते हैं, जिनसे कि हम सौंदर्य दृष्टि को प्राप्त करते हैं। लेकिन जब हम नाभि चक्र पे आते हैं तो नाभि चक्र ये हमारे खोज का चक्र है। नाभि चक्र से हमने खोज शुरू की। माने ये कि जानवर से ही सोच लीजिए कि उसने खोजना शुरू कर दिया। शुरू में वो खाना पीना ही खोजता रहा। जब वो मत्स्यावतार बन करके किसी ने एक कदम आगे बढ़ाया कि आओ जमीन पे आके देखो, तब उसमें कछुए जैसे जमीन पर चलने वाले, उसमें रेंगने वाले इस तरह के जानवर तैयार हुए। ये खोज बढ़ते 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 बढ़ते
मनुष्य स्थिति में जब आ गई, तब उसके अंदर धर्म की जागृति हुई। धर्म की जागृति ऐसी हुई कि हमारे लिए कोई चीज धर्म है और कोई अधर्म है, ये बात सिर्फ इंसान ही सोचता है, जानवर कभी नहीं सोचता। हमारा जो एक छोटा सा सहयोगी एक दिन मुझसे पूछता है कि माँ अच्छा बताइए कि शेर के बच्चों को क्या होता होगा। मैंने कहा क्यों? क्योंकि शेर के बच्चों को शेर कहता होगा कि तुम ये गाय को खा लो। तो वो तो खाते होंगे, तो उनसे तो पाप हो जाएगा ना। मैंने कहा बेटा उनके लिए कोई पाप नहीं, क्योंकि वो तो पाश में पशु है, उनके लिए कोई पाप नहीं है। मनुष्य को ही पाप की भावना और मनुष्य को अच्छे बुरे की भावना अंदर से ही प्रकाशित हुई है। और यही धर्म जो है वो जिस वक्त हमारे अंदर जागता है, तब हम कहते हैं कि नाभि चक्र का धर्म 10 धर्म माने गए हैं। और इन 10 धर्मों पर जो बड़े बड़े 10 महान आदि गुरु स्थापित किए गए हैं, उनको जगा देने से कुंडलिनी हमारे अंदर धर्म की स्थापना कर देती। माने ये कि हमें कहना नहीं पड़ता है कि आप ये काम मत करिए। यहाँ पर जो कुछ सहयोगी आए हैं, इनसे कहीं अधिक प्रदेश में भी है और कहीं अधिक और जगह है। हमने कभी उनसे नहीं कहा कि आप शराब मत पीजिए। गरीब मिलन में आप कहिए कि आप शराब मत पीजिए, तो आधे से ज्यादा लोग तो उठ के चले जाएंगे। यहाँ भी कुछ ऐसा ही हाल होगा। लेकिन मैंने कभी नहीं कहा, मैंने ये भी नहीं कहा कि आप तंबाकू मत खाओ, मैंने ये भी नहीं कहा कि आप ड्रग मत लो। मैंने कहा इस गली में बस आ जाओ। और जैसे ही सहयोग में उन्होंने प्राप्त किया, दूसरे दिन से ड्रग छोड़ दिया। दूसरे दिन से छोड़ दिया। ये क्या, ये सांप, इसको छोड़ो, अपने आप हटा। मैंने कुछ नहीं कहा उससे। नाभि चक्र के जो कुछ भी दोष है, जैसे कि हम गलत गुरुओं के पास जाते हैं, एक गुरु के पास गए, जिसको देखो उसको हम नमस्कार करते फिरते। तो गुरु तत्व जो है वो नाभि के चारों तरफ स्वाधिष्ठान के माध्यम से फैला हुआ है। स्वाधिष्ठान उसके चारों तरफ घूमता है और उसकी जो परिधि बनती है उसमें हमारा गुरु धर्म बनता है। तो खोज में आदमी फिर गुरु के पास पहुंचता है। पहले तो और जगह भी खोजता है, सत्ता में खोजता है, पैसे में खोजता है, इसमें खोजता है, उसमें खोजता है। जब वहां भी नहीं मिला तो चलो भाई किसी को गुरु बनाना चाहिए। तो वो गुरु बनाने की जगह जैसे हमारे घर में एक नौकर रख लेते हैं, उस तरह से गुरु रख लेते हैं। उनके यहाँ रसद रुपया जाते रहता है, इतना रुपया उसको दो, उसका इतना रुपया दो, उनका खान पीन देखो, उन लोग का खाना पीना देखो तो आश्चर्य होता है कि इतना कैसे खा लेते। उनकी ये व्यवस्था करो, उनकी वो व्यवस्था करो, और वो आराम से अपने बैंक में रुपया भेजते रहते। उनको भी एक इतना सा भी विचार नहीं आता कि मैं जो व्यवहार कर रहा हूं क्या ये मेरे गुरु का व्यवहार है। और जो उनके शिष्य हैं, जो उनके आगे नतमस्तक होकर घूमते हैं, उनको भी विचार नहीं आता कि इसका चरित्र क्या है, गुरु जैसा है। इसका तो पूरे समय लक्ष्य हमारे जेब पे ही है, तो भी हम इसी की ओर क्यों दौड़ते जा रहे हैं। कहीं से कोई चमत्कार दिखा दे, कहीं कुछ ला दे, वो उसी के पीछे लोग चले जाते हैं। जब आपका गुरुधर्म टूटता है तब अधोगति की शुरुआत हो जाती है। तो जिस वक्त मनुष्य खोजने के बजाय इधर उधर भटकता है, जिसे मैं लेफ्ट साइड और राइट साइड कहती हूँ, जब वो लेफ्ट साइड की तरफ मुड़ने लग जाता है तो वो अपने सबकॉन्शियस और उसके बाद कलेक्टिव सबकॉन्शियस माने सुप्त चेतन और सामूहिक सुप्त चेतन में उतरता हुआ उस लोक में जहाँ जाता है जहाँ सब कुछ जो पहले मरा है, गत है, वो रखा हुआ है, पास्ट पूरा। और जो मनुष्य भविष्य की बात करता है, प्लानिंग करता है, आगे की सोचता है और उसमें खोजता है, सत्ता में खोजता है या वैराग्य में और अपने शरीर को तंग करके मैं को बड़ी भारी सिद्धि ले लूंगा, इस तरह की बातें सोचता है, वो राइट साइड को चला जाता है।
अब गुरु लोग लेफ्ट साइड वाले भी हैं, राइट साइड वाले भी हैं। इसी प्रकार कुछ ड्रग्स हैं जो कि राइट साइड में डाल देते हैं, कुछ लेफ्ट साइड में डाल देते हैं। अब आपको आश्चर्य होगा कि कैंसर जैसी बीमारी ये साइकोसोमैटिक कही जानी चाहिए। बहुत से लोग सोचते हैं कि कैंसर जो है ये सिर्फ शारीरिक बीमारी है, बिल्कुल भी नहीं, ये साइकोसोमैटिक है। आपके राइट साइड में आप अपना शारीरिक और बौद्धिक कार्य करते हैं और अपने लेफ्ट साइड में आप मानसिक कार्य करते हैं। अंग्रेजी भाषा तो ऐसी कमाल की है कि सबके लिए एक ही शब्द माइंड है, चाहे वो बुद्धि हो चाहे मन हो। तो आप जो मन का काम करते हैं वो आपकी लेफ्ट साइड है, जो आप बुद्धि और शरीर का काम करते हैं वो आपकी राइट साइड है। अगर आप राइट साइड से बहुत ज्यादा काम करते हैं, बहुत ज्यादा से आप परेशानियां उठाते हैं, जैसे कि खास करके मैं आपसे कहूंगी नाभि चक्र में, जिसे हम लेफ्ट नाभि कहते हैं, लेफ्ट साइड में आपकी जो एक विशेष संस्था है जिसे स्प्लीन कहा जाता है, प्लीहा कहते हैं शायद हिंदी में, उसमें जब आप अति उसको इस्तेमाल करते हैं, मैंने इस तरह से कि सवेरे आप उठते ही साथ अखबार पढ़ा, अखबार पढ़ते ही साथ पहले वो गड़गड़ गड़गड़ होने लगा, स्पीडोमीटर है वो खिलने लगा, इसको मारा उसको मारा, दुर्घटना हुई, ये वो अखबार विश्वामित्र जी के जो क्षमा करें किंतु सेंसेशनलाइजेशन जो शुरू हुआ है कि सनसनी खेज चीजों के, सनसनी बेचारा आपके पेट में जो बैठा हुआ ये स्पीडोमीटर है, इस पे असर कर जाता। उसके बाद उठे, जल्दी जल्दी भागे, आपने सोचा कि चलो जल्दी से मोटर पकड़े और जाए, तो मोटर के सामने बहुत सारी चलाते चलाते जाम हो रहा है, कुछ हो रहा है, उसमें आप परेशान पहुंचते पहुंचते दफ्तर में पहुंचे, कब पहुंचे वहां से फिर परेशानियां, खाना ठीक से खाया ना, दीदी ने ब्रेकफास्ट दिया, मुंह में ठूसते हुए चले जा रहे हैं। ये सब चीजें आपको पता नहीं कितने नुकसान दे, इससे ब्लड कैंसर होता है। पहले जमाने में इस बांग्लादेश में भी पति खाना खाने बैठता था, आराम से नहा धो करके इत्मीनान से बैठते थे और पत्नी पंखा झलती थी, धीरे धीरे खाना परसती थी। उस पंखे के झलने में जो स्पीड थी वो स्पीड खाने की होनी चाहिए और वो धीरे धीरे चबा चबा कर खाते थे, इत्मीनान से खा करके, और फिर वहां जहां जाना है जाते थे। लेकिन अब तो वो चीज रह नहीं गई, वो तो अब चलता नहीं। अब तो इतनी, जिसको कहते हैं हेक्टिक लाइफ, कि अभी दौड़े यहाँ, वहां से दौड़े वहां, वहां से दौड़े वहां, इससे आपका स्पीडोमीटर खराब हो जाता है, जिसको कि आपके रेड ब्लड कॉर्टिसोल जो रक्त की पेशियां होती हैं उनको बनाना पड़ता है, वो पगला जाता है उस पागलपन में, जैसे कहते हैं दोस्त क्रेजी, और उस पागलपन में उसको समझ नहीं आता कि इस पागल आदमी को किस तरह से मैं ब्लड सप्लाई करूं। अब ये वल्नरेबिलिटी जिसको कहते हैं कि अब तैयारी हो गई आपकी कैंसर में, इस वक्त गर्देश से कोई सी भी काली विद्या से कहिए, भूत विद्या से कहिए, या गुरु प्रसाद से कहिए, या और किसी तरह की ऐसी चीजों से कोई सी भी चीज आपके अंदर आ जाए, आपके अंदर ब्लड कैंसर स्थापित हो जाए। अगर कोई माँ इस तरह की हो कि जो रात दिन आफत में मची हुई है, आज पापड़ बेलना है, फिर कल और कुछ बनाना है, पति को वश में रखने के लिए औरतें यहाँ बड़ी होशियारी से काम करती हैं, तरह तरह के खाद्यान्न बनाना है, इसका प्लानिंग करना है, उसका प्लानिंग करना है। उनके बच्चों को भी हो सकती है, अगर वो उस वक्त गर्भवती हो तो बच्चों को हो सकता है। अगर कोई बच्चा हो भी जाए ठीक ठाक पैदा, तो उसके पीछे लगे, उठो भाई सवेरे उठो, जल्दी जल्दी करो, चलो जाने का है, स्कूल में जाने का है, वो बड़ी मुश्किल से एडमिशन मिला, वहाँ इतना रुपया भर्ती किया। ये सारा समाज ही ऐसा बना हुआ है कि सब लोग उथल पुथल में चल रहे हैं। इस उथल पुथल से ब्लड कैंसर की होने की बड़ी संभावना है। हम तो इत्मीनान में बैठे रहते, और इत्मीनान में बैठने से भी कोई चीज कम नहीं होती, सब चीज ठीक ठाक चलती। हमारे विचार से तो ऐसी कोई बात नहीं कि जिसके लिए मनुष्य इतनी जल्दी मचाए या हड़बड़ी करे। अब इसका इलाज कैसे होता है? इलाज ये होता है कि जैसे ही कुंडलिनी आपके
नाभि चक्र में आ जाती है तो शांति प्रस्तावित हो जाती है, मुंह से शांत हो जाता है, शांति पूर्वक सब देखते रहता है और वो शांति उसको कहती है